చెప్పిగా కొండం రంగారెడ్డి గారు, వారి తమ్ముడు కృపాకర్ రెడ్డి గారు, సరే ఊరికి ఏ అవసరం ఉన్నా అన్నిటికీ దాన ధర్మాలు చేసుకుంటూ గుళ్ళు కట్టినా బడి కట్టినా అందరికీ ఫ్రీ జాగిచ్చడం జరిగింది. గుడికి కూడా 1 లక్ష రూపాయలు దుర్గమ్మ గుడికి ఇచ్చిండ్రు. హనుమానగూడి టెంపుల్ కడితే దానికి 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు. ఏ పని పడ్డా వాళ్ళు గ్రామానికి అభివృద్ధి చేస్తారు కాబట్టి వారిని సర్పంచ్గా ఎన్నుకుంటే మా అందరికీ కూడా సంతోషమని ఏకగ్రీవాన్ని ఎన్నుకోవడం జరిగింది. నేను కృష్ణాపురం తోట సోమనాథుని గత 30 సంవత్సరాల నుండి ఏదో ఒక పదవిలో గ్రామంలో కొనసాగుతున్నాను. ఇంతకులోగా 11 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసినాను 30 సంవత్సరాల క్రితం. తర్వాత సింగిల్ విండో చైర్మన్గా చేశాను. ఇప్పుడు ఈ మా నూతన గ్రామ పంచాయతీ అయిన తర్వాత కోఆప్షన్ మెంబర్ కూడా 5 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు బీసీ వచ్చిందనగానే నేను కూడా సర్పంచ్ అయిన ఆలోచన కొరకు ముందుకు వచ్చేసరికి అది జనరల్ సీట్ వచ్చింది. అయినా ఇప్పుడు మనోళ్ళందరూ కలిసి నాకు ఉప సర్పంచ్ పదవి ఇస్తామని ఒప్పుకొని సర్పంచ్ పదవికి బంద్ పెట్టడం జరిగింది. దీనికి నేను ఉంటాను గల కారణం ఏంటి అంటే, ఇప్పుడున్న సర్పంచ్ గారు రెడ్డి కొండం రంగారెడ్డి గారని వారు మంచి వ్యక్తులు, గ్రామాభివృద్ధికి బాగా మంచి తోడ్పడుతున్నారు. భవిష్యత్తులో గ్రామాన్ని తీర్చిదిద్దుతారు వారు అనే ఆలోచన కొరకే నేను వారితో తోడుగా ఉండాలనే ఆలోచన కొరకే ఉప సర్పంచ్గా ఉందామని నిర్ణయించుకొని పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నిలబడుతున్నాను. గ్రామ పంచాయతీ చాలా వెనుకబడి ఉంది. నేను ఈరోజు నన్ను ఏకగ్రీవంగా చేస్తానికి కారణం మా గ్రామ పంచాయతీ అన్ని రంగంలో వెనుకబడి ఉంది. ప్రతి పథకం తెచ్చి మరియు అన్ని పనులలో ముందుకు వెళ్ళి చేస్తానని, ప్రతి పనిని నేను ముందుండి నడిపిస్తానని నేను మాట ఇచ్చాను. నా పేరు బదావత్ భిక్షపతి. మా గ్రామం వచ్చేసి పాత తండ, ఇనుగుర్తి మండల్, మహబూబాద్ జిల్లా. మా తండలో ఏ పార్టీకి కాకుండా మేము ఒక విద్యావంతుడైనటువంటి ఇస్లావత్ నరేష్ గారిని ఈరోజు మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఎందుకంటే మా తండ చాలా వెనుకతనంలోనే ఉన్నది కాబట్టి మా తండను ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడని మా తండ వాసులం అందరం ఒక తాటి మీద వచ్చి మా ఇస్లావత్ నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మాకు నమ్మకం అనేది ఆయన మీద ఉన్నది. మా తండను ఖచ్చితంగా ప్రతి విషయంలో అభివృద్ధి పరచగలడనే నమ్మకంతోనే అతన్ని ఏకగ్రీవంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.